పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాటి మన ధ్యానాంశం రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. 26వ అధ్యాయంలో ఉజ్జియా రాజు యొక్క జీవిత విధానం గురించి తెలియచేస్తుంది. ఉజ్జియా 16 ఏళ్ల వయస్సులో రాజుగా పదవిలోకి వచ్చాడు. అతని తండ్రి అమస్యా చనిపోయిన తరువాత ప్రజలు అతన్ని ఏకగ్రీవంగా రాజుగా చేశారు. ఉజ్జియా అనే పేరు తలిస్తే బలమైన రాజు గుర్తుకు వస్తాడు. ఇతను తన చిన్న వయస్సులోనే రాజ్యాధికారం చేపట్టి దేవుని దయతో ఎన్నో విజయాలు చవిచూచాడు. ఇతడు చరిత్రలో ఒక 10 పెద్ద విజేతలలో ఒకడిగా నిలిచాడు. అయితే అతని జీవితానికి చివరన ఎందుకు శోకాంతం వచ్చిందో తెలుసుకుంటే అది మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. ఈ 26వ అధ్యాయం మొత్తం ఆయన జీవితాన్ని 2 భాగాలుగా చూపిస్తుంది. మొదటిది వినయంతో దేవుని వెదికిన కాలం, అనగా దీవెనల కాలం. రెండవది గర్వంతో దేవుని చిత్తాన్ని అతిక్రమించిన కాలం, అనగా తీర్పు కాలం. 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు గమనించినట్లయితే అతడు ప్రభువును సేవించెను, ప్రభువు కూడా అతనిని ఆదరించెను. ఇది ఆధ్యాత్మిక జీవితానికి మూలస్తంభం. ప్రభువును వెతికినప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని, విజయాన్ని అందిస్తాడు. ఇది ఒక ఉజ్జియా రాజుకే కాదు, ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది. వచనాలు 6 నుండి 15 వరకు గమనించినట్లయితే అవన్నీ కూడా ఉజ్జియా రాజు చేసిన గొప్ప పనులను గురించి చక్కగా వివరిస్తుంది. వచనం 6లో ఫిలిస్టీలపై గెలుపు గురించి వివరిస్తుంది. వచనం 9లో గోడల నిర్మాణం గురించి తెలియచేస్తుంది. వచనాలు 11 నుండి 13 చూచినట్లయితే ఉజ్జియా ఏ విధంగా బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడో తెలియచేస్తుంది. వచనం 15 గమనించినట్లయితే యుద్ధానికి కొత్త యంత్రాల ఆవిష్కరణ గురించి తెలియచేస్తుంది. 15వ వచనంలో చూచినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: ఉజ్జియా కీర్తి ఎల్లఎడలా వ్యాపించింది. అతడు దైవ సహాయం వలన అద్భుతమైన బలమును సంపాదించెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అతడు బలముగా అవడానికి కారణం తన శక్తి కాదు, దేవుని సహాయం. ఎప్పుడైతే మనం దేవునితో కలిసి పనిచేస్తామో విజయాలు వర్తిస్తాయి. దైవానుగ్రహంతో కూడిన శ్రమ ఫలిస్తుంది. మన విజయాల్లో దేవునికి ఘనత ఇవ్వాలి. 16వ వచనం గమనించినట్లయితే ఆ రాజు బలవంతుడైన కొలది అతనికి గర్వము పెచ్చు పెరిగెను. ఆ పొగరు వలననే అతడు పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక యావే మందిరంలోనికి వెళ్ళి ధూపపీఠముపై ధూపం వేయుటకై తన దేవుడైన ప్రభువు మీద ద్రోహము చేయబోయెను. గతం వరకు వినయంగా దేవుని వెతికిన రాజు ఇప్పుడు గర్వంతో నిండిపోయాడు. ధూపారాధన చేయవలసిన బాధ్యత యాజకులది. అయినప్పటికీ ఉజ్జియా రాజు దేవుని ఆజ్ఞను మంట కలిపాడు. అతని గర్వం అతనికి స్థానము లేని స్థలంలో నెట్టేసింది. విజయం మనల్ని గర్వానికి గురి కానివ్వకూడదు. ప్రతి పిలుపుకు పరిమితి ఉంది. దేవుని నియమాలని తిరస్కరించకూడదు. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కూడా వినయంగా ఉండాలి. ఆధ్యాత్మిక నాయకులు రాజుల కంటే ఉన్నతంగా దేవునికి విధేయులుగా ఉండాలి. పదవికి కాదు, ప్రమాణానికి విధేయతగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారితో పొరపాట్లు కనిపిస్తే సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. 19 నుండి 21 వచనాలు చూచినట్లయితే ఈ విధంగా వ్రాసి ఉంది:
అతని నాసిక పైభాగమున కుష్ఠరోగము పుట్టెను. అతడు శేష జీవితమంతయు కుష్ఠరోగిగా వేరుపడిన వానిగా ఉన్నాడు. దేవుని శాసనాన్ని ఉల్లంఘించినందుకు దేవుడు తక్షణమే తీర్పు తీర్చాడు. గర్వం ఉన్న చోట దేవుని దయ రాదు. దేవుని మందిరంలో ఆయన పునీతతను అపహాస్యం చేసిన చోట దేవుని తీర్పు తీవ్రమైనదిగా ఉంటుంది. ఉజ్జియా చివరకు ప్రజల నుండి వేరుగా ఉన్నవాడిగా మారాడు. రాజధానికి రాలేదు, మందిరానికి వెళ్ళలేదు. తన కుమారుడు యోతాను స్థానిక పరిపాలనను చేపట్టాడు. 23వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారు: అతడు చనిపోయెను, ప్రజలు అతనిని రాజుల సమాధిలో కాకుండా వేరుగా పూడ్చిరి. అతని శవాన్ని ఇతర రాజులతో కాకుండా వేరుగా పూడ్చారు, ఎందుకంటే అతనికి కుష్ఠరోగము సోకి మరణించెను. వినయంతో మొదలై గర్వంతో ముగిసిన ఒక రాజు జీవిత కథ ఇది. ఇది ప్రతి ఒక్క మనిషికి, ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారికి ఒక గొప్ప హెచ్చరిక. గర్వం వలన దీవెనలు శాపాలుగా మారుతాయి. గర్వం వచ్చిన దగ్గర నుండి దేవుని అనుగ్రహం తగ్గిపోతుంది. ఉజ్జియా శక్తివంతుడైన తర్వాత అహంకారాన్ని పెంచుకున్నాడు. దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. దేవుని శాసనాలు మన క్షేమానికి దారితీస్తాయి. వాటిని అటకెక్కించి నడవడమే నాశనానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు వేరు. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపును ఇచ్చాడు. దానిని మించి ఎదగాలనే కోరిక దైవ విచారణను తెస్తుంది. ఉజ్జియా యాజకునిగా కాకుండా రాజుగా ఉండాల్సింది. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నించే విషయాలు ఏమిటంటే, నేను దేవుడు ఇచ్చిన పిలుపులోనే నడుస్తున్నానా, లేక ఇతరుల కర్తవ్యాలలో జోక్యం చేసుకుంటున్నానా? నా విజయాలలో దేవునికి ఘనత ఇచ్చుచున్నానా, లేక నాకే కీర్తి అంటున్నానా? నేను దేవుని వాక్యాన్ని నిత్యం చదువుతున్నానా? నా నిర్ణయాలు ఆ వాక్యం ఆధారంగా తీసుకుంటున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ముగింపు: ఉజ్జియా జీవితం మనకు హెచ్చరికగానే కాదు, ఒక ఆత్మీయ అద్దము. మొదట్లో దేవుని వెతికి గొప్పగా ఎదిగినవాడు చివరికి ఆ దేవుని శాసనాలను తక్కువ చేసి స్వయం ఘనత కోసం పనిచేసి కనుమరుగైపోయాడు. అతని కథలో మనకు పాఠం నేర్పుతుంది. విజయం దేవుని అనుగ్రహం వల్లే వస్తుంది. గర్వంతో కాక వినయంతో ఆ విజయాన్ని మోయగలిగిన వాడే నిజమైన దేవుని సేవకులు. ప్రార్థన. ప్రభువా, నీవు సత్యం గల దేవుడవు. నీ మార్గములు న్యాయములు. నీ ఉజ్జియా రాజుకు చిన్న వయస్సులోనే నీ జ్ఞానం ఇచ్చి యెహోవాను వెదుకుటలో అతనిని దీవించినట్లు మాకు అదే కృపను కలుగజేయుము. మేము నీ చిత్తాన్ని వెదుకుతూ నీ దారిలో నడిచే హృదయాన్ని కలిగించుము. ఉజ్జియా నీ సహాయంతో శక్తివంతుడు కాగా గర్వంతో నీ నియమాలను అతిక్రమించి శాపానికి గురయ్యాడు. ప్రభువా, మేము కూడా నీ దయతో నడుస్తూ విజయం పొందినప్పుడు ఆ విజయం మాతో ఉండేటట్లు గర్వాన్ని విడనాడి జీవితం మాకు ఇవ్వుము. మా స్థాయికి మించిన విషయాల్లో తొంగి చూడకుండా నీ పిలుపులో స్థిరంగా ఉండే కృపను ప్రసాదించుము. నీ పరిశుద్ధతను గౌరవించి నీ సేవకులమయ్యే భాగ్యాన్ని మాకు దయచేయుము. మేము ప్రతిదినము నీ మహిమను ఇచ్చేలా జీవించేందుకు మాకు కావలసిన కృపావరాలను ప్రసాదించుము. మేము మా జీవితం చివరి వరకు నీకే విధేయులుగా ఉండాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.